శ్రీ గురుభ్యో నమః. శేషసాయి శ్రీకృష్ణ నారద మహర్షి కంసుని దగ్గరికి పోయి గోకులమందున్న నీవు వసుదేవుని పుత్రుడవని చెప్పాను. అందువలన కంసుడు చాలా భయపడిపోయాను. అతడు వెంటనే గాంధిని పుత్రుడైన అక్రూరుని పిలిచి ధనుర్యాగమను వ్యాజమున నిన్ను తీసుకుని రమ్మని అతనిని గోకులమునకు పంపెను. ప్రభు, అక్రూరుడు నీకు పరమభక్తుడు. పరమాత్మవైన నిన్ను సందర్శించుకున్న వలన కోరిక అతనికి చాలా కాలం నుండి ఉన్నప్పటికీ రాజైన కంసుని భయంచే ఇంతవరకును తన కోరికను తీర్చుకొనలేకపోయాను. ప్రస్తుతము కంసుని యొక్క ఆజ్ఞల వలననే నిన్ను చూచుటకు వచ్చినందువలన అతడు అంతులేని ఆనందమున మునిగెను. గోకులేశ, అదృష్టవంతుడు అక్రూరుడు రథమెక్కి గోకులమునకు బయలుదేరి చిరకాలం నుండి ఉన్న తన కోరిక తీరబోచున్నదని ఆనందించుండెను. అయినను మధ్య ఏదైనా విఘ్నము కలిగి తన కోరిక తీరదేమోయని భీతిల్లుచు నిన్ను ధ్యానించుచు పయనించుండెను. నిన్ను సందర్శించుకున్న వలనన్న కోరికతో అతడు త్రోవలో కనిపించు విశేషములను వేటిని గమనింపకుండెను. కృష్ణ, అక్రూరుడు గోకులమునకు పోవచ్చు వేదములందు వర్ణింపబడివాడు, వేదములచే పొందదగినవాడు అగు శ్రీకృష్ణుని ఎప్పుడు చూచెదను, ఆ పరమపురుషుని ఎప్పుడు స్పృశింతును, అతనిని ఎప్పుడు ఆలింగనం చేసుకొందును, నన్ను చూడగానే అతడేం పలుకును అని నిన్ను గూర్చి పరిపరి విధములుగా స్మరించునే ప్రయాణించెను. పంకజాక్ష, నీ పాదస్పర్శచే పవిత్రమైన బృందావనమునకు బ్రహ్మ, శంకరుడు మొదలైన దేవతలందరూ నమస్కరింతురు. అట్టి మహిమాన్వితమైన బృందావనమును ప్రవేశించు అక్రూరుడు ఆనంద సముద్రంలో మునిగి మైమర్చి వివిధ భావములను పొందసాగెను. పరమాత్మ అక్రూరుడు గోకులమున నీవు సంచరించిన ప్రదేశములను చూచుచు భక్తిభావముచే ప్రణమిల్లెను. నీ పాదచిహ్నములు గల ధూళియందు తన్మయుడై పొరలాడెను. అప్పటి అతని భక్తి పారవశ్యములు వర్ణనాతీతములు. ఆ కాలమున నీకు ఎందరో భక్తులు కలరు, కానీ అక్రూరుని వంటి గొప్ప భక్తులు మాత్రము చాలా అరుదుగా ఉందరు. దేవా, సాయంకాల సమయమున గోకులమునందలి గోపికలు తమ భవనములందు కర్ణపేయముగా అని లీలలను గానము చేయుచుండ్రి. అట్టి గోపభవనములను చూచుచు ఆనందసాగరమున ఓలలాడుచు ప్రయాణించుచు అక్రూరుడు చివరకు నీవు నివసించుచుండెడి నందభవనమున సమీపమునకు చేరెను. ప్రభు, అక్రూరుడు శ్రీకృష్ణ రూపంలో ఉన్న నిన్ను పరమ సంతోషంతో దర్శించును. అప్పుడు నీవు బలరామునితో కూడి పాలు పుదిగుచున్నట్లుగాను అనన్య భక్తుడైన అతనికి స్వాగతం పలుకుటకై ఎదురుచూచున్నట్లుగాను అతని హృదయంలో ఉప్పొంగుచున్న బ్రహ్మానంద సాగరము అతని కొరకై ఎదురుగా వచ్చున్నట్లుగాను అక్రూరునకు దర్శనమొసంగితివి. అతిలోక సుందర, నీవును బలరాముడును సాయంకాల స్నానములు చేసి చాలా పరిశుభ్రముగా నింటిరి. బలరాముడు నీలవస్త్రమును, నీవు పీతాంబరమును ధరించి చాలా అందముగా నింటిరి. తక్కువ ఆభరణములు ధరించినను పరమసుందరముగా కనిపించుండ్రి. చిరునవ్వుతో మనోహరముగా నున్న మీ ఇద్దరిని అక్రూరుడు సందర్శించుకొనెను. ప్రభు, అక్రూరుడు నందభవనమునకు దూరమునందే రథమును దిగి నిన్ను సమీపించి నమస్కరించెను. నీవు పరమభక్తుడైన అక్రూరుని లేవనెత్తి ఆనందముతో ఆలింగనం చేసుకుంటువి. తరువాత క్లుప్తముగా అక్రూరుని యోగక్షేమములను అరసి అతని చేయి పట్టుకుని బలరాముడు వెంటరాగా ఇంటికి తీసుకుని వెళ్ళితివి. దేవా, నీవు అక్రూరుని మిక్కిలి ఆదరంతో సత్కరించితివి. నందుడు కూడా అతనిని గౌరవించెను. అప్పుడు అతడు చెప్పిన ధనుర్యాగ వృత్తాంతమును విని రాజైన కంసుని ఆజ్ఞ కావున ఆ వృత్తాంతమునంతయు నీవు గోపకులకు తెలిపితివి. అటు పిమ్మట అనేకమైన ముచ్చట్లు చెప్పుకొంచు మీరు ఆ రాత్రి అంతయు గడిపితిరి. స్వామి, నీవు అక్రూరునితో రాత్రి అంతయు ముచ్చట్లతో కాలం గడుపుచుండగా నువ్వు చంద్ర అనుకుని గోపిక ఇంటనున్నావో, చంద్రభాగయ్యను గోపిక ఇంటనున్నావో, రాధాగృహమునున్నావో, మిత్రవింద ఇంట్లోనున్నావో తెలియక గోపికలు మితిమీరిన ప్రేమ వలన ధూర్తుడు చాలా ఆలస్యం చేయుచున్నాడు అని అనుకొనిరి. ఇట్లు భక్తులను అనుగ్రహించి గురువాయూరప్ప నన్ను కాపాడుము. ప్రభు, నీవు మధురానగరమునకు వెళ్ళొచ్చున్న వార్తను విని గోపికలు చాలా బాధపడిరి. వారంతా ఒకచోట గుమిగూడి ఇది ఎంతటి దుఃఖవార్త, ఇది ఎట్లు జరిగినది అని ఒకరితోనొకరు పలుకుచూ అందరూ రోధింపసాగిరి. దేవా, కృష్ణుడు తప్ప మనకు దిక్కెవ్వరు? దయానిధి అయిన ఈ శ్రీకృష్ణుడు శరణాగతులమైన మనలను వదిలిపెట్టి మధురానగరమునకు ఎట్లు పోవును
అయ్యో అయ్యయ్యో, మన అదృష్టం ఎట్లున్నదో ఏమో అని తమలో తాము అనుకొనచ్చు గోపబాలికలు ఎల్లరినూ మిగిల దుఃఖింపసాగిరి. ప్రభు, రాత్రి యొక్క చివరి జామునందు తెల్లవారుచుండగా నీవు, నీ తండ్రి, నీ స్నేహితులు అందరూ కలిసి మధురాపురికి బయలుదేర్చింటిరి. అప్పుడు నీవు గోపకన్యల యొక్క దుఃఖభారమును శమింపచేయుటకై నీ స్నేహితుని ఒకనిని వారి దగ్గరికి పంపితివి. గోపకాంతలారా, నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చేదను. నాతో సమాగమము మీకు తప్పక లభించును. మిమ్ములను తిరిగి శీఘ్రముగానే ఆనందామృత జలధిలో ఓల్లాడింతును అని నీ స్నేహితుని ద్వారా తెలిపి వారిని ఓదార్చితివి. మధురగామి నీవు మధురకు బయలుదేర్చున్నప్పుడు గోపాల బాలికలు బిగ్గరగా దుఃఖముతో దైన్యభావంతో ప్రార్థించుచు చాలా దూరము వరకు నీ వైపే చూచుండ్రి. నీవును వారి వైపు ప్రేమపూరితమైన చూపులను ప్రసరింపజేయచు బలరామునితో కలిసి అక్రూరుని రథమున బయలుదేరితివి. స్వామి, నీ వెంట నందగోపుడు మొదలైన గోపాలురు పెక్కు బండ్లతో వచ్చిచుండ్రి. గోపికల మనస్సులు కూడా నిన్నే అనుసరించుండెను. నీవు మధురకు పోవచుండగా బృందావనంలోని మృగములు, ఆ వనమందలి వృక్షములు సైతము మిక్కిలి వెలవెలబోయినవి. ఆ విధంగా నీవు బృందావనమును దాటి యమునా నదీ తీరమును చేరుకొంటివి. పరమాత్మ గాంధిన్యపుత్రుడైన అక్రూరుడు సంధ్యావందనాది కార్యములను ఆచరించుటకై యమునా నదిలో మునగగా అక్కడ నదీ జలములందు నీవు కనిపించటివి. పిమ్మట అదే సమయమున రథం మీద కూడా నీవు కనిపించటివి. అందువలన అతడు ఆశ్చర్యంచే వివసుడయ్యను. సర్వవ్యాపివైన నీవు ఈ రెండు చోట్ల కనిపించటలో ఆశ్చర్యమేమున్నది? పరంపురుష, అక్రూరుడు తిరిగి యమునా నది యొక్క నీటిలో మునగగా అచ్చట అతనికి దేవతలు, సిద్ధులు మొదలగు వారు పరివేష్టించి ఉండగా శంఖ చక్ర గదా పద్మములతో ఆదిశేషునిపై పవళించి ఉన్న పరమపురుషుడవగు నీవు కనిపించతివి. ఆనందరూప, అప్పుడు అక్రూరుడు పరమానందమున మునిగి నిన్ను అనేక విధములుగా స్తుతించెను. తరువాత మరల చూడగా నీటిలో నీవు కనిపించకపోతివి. అయినను ఆనందాతిశయమున పులకాంకురములు ఏర్పడగా అతడు తిరిగి నీ దగ్గరకు వచ్చెను. ఆనందస్వరూప, యమునా నది జలములు చాలా చల్లగా ఉన్నవా? నీ శరీరమంతయు పులకాంకురములతో నిండిపోయిందేమి అని నీవు పలుకగా అక్రూరుడు ఆనందాతిశయమున ఏమీ మాట్లాడలేకపోయాను. అట్టి అక్రూరునితో కలిసి రథమందున్న శ్రీకృష్ణ, నన్ను దయతో రక్షింపము. ఇది అక్రూరుని ఆగమనము. మధురానగర యాత్ర సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.